శనివారం రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ధనలాభాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చో, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శనివారం రోజు మర్రి చెట్టు దగ్గర పాటించే పరిహారం విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తుంది. శనివారం 2 పూటల అంటే ఉదయం పూట, సాయంత్రం పూట మర్రి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే మర్రి చెట్టు అనేది విష్ణు స్వరూపం, శ్రీకృష్ణ పరమాత్మకు ప్రియమైనది. కాబట్టి మర్రి చెట్టు దగ్గర శనివారం ఉదయం, సాయంత్రం దీపం పెడితే కృష్ణ పరమాత్మ అనుగ్రహం ద్వారా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మర్రి చెట్టు దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం ఉంచి ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేసినా కూడా వృధా ఖర్చులు తగ్గిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మర్రి చెట్టు దగ్గర ఒక పసుపు రంగు దారం పరిహారం పాటిస్తే మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. శనివారం మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని 7 సార్లు చుడుతూ మనస్సులో ఒక అభీష్టం చెప్పుకోవాలి. ఆ తర్వాత మర్రి చెట్టుకు నమస్కారం చేసుకుని గృహానికి రావాలి. ఇలా 8 శనివారాలు చేసినట్లయితే మనస్సులో ఉన్న అభీష్టాన్ని తొందరగా నెరవేర్చుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శనివారం రోజు పారే నీళ్లలో బొగ్గులు విడిచిపెట్టడం ద్వారా గ్రహచార గోచార శని దోషాలు తొలగింపజేసుకొని సంపద వృద్ధి చేసుకోవచ్చు. పంచదార పానకం శనివారం రావి చెట్టు మొదట్లో పోస్తే ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఎలాంటి ఆటంకాలున్నా, వృత్తిపరంగా ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నీ తొలగిపోవటానికి, వృత్తిలో అభివృద్ధి సాధించి తద్వారా ధనాదాయం పెంపొందింపజేసుకోవటానికి శనివారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి జమ్మి ఆకులు సమర్పించాలి. శివాలయంలో శనివారం శివుడికి జమ్మి ఆకులు సమర్పిస్తే వృత్తిలో ఉన్న ఒడిదుడుకులు తగ్గిపోయి వృత్తిపరంగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎన్నిసార్లు ఒక పని అనుకుంటున్నా సరే ఆ పనికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉన్నట్లయితే, ఎన్నిసార్లు పని ప్రారంభించినా సరే ఆ పనికి ఏదో ఒక విఘ్నం వస్తూ ఉన్నట్లయితే దాని నుంచి బయటపడటానికి శనివారం రోజు గుప్పెడు నల్ల మినుములు తీసుకొని రావి చెట్టు మొదట్లో ఆ గుప్పెడు నల్ల మినుములు వేసి నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా గృహానికి రావాలి. ఇలా 11 శనివారాలు చేస్తే గ్రహచార గోచార శని దోషాలు తొలగిపోతాయి, విఘ్నాలు తగ్గిపోతాయి, మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా బియ్యం పోసి మూట కట్టాలి. ఆ మూటను నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. శని భగవానుడికి నమస్కారం చేసుకొని నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఆవ నూనె దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ బియ్యం మూటను తీసుకొని ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం శనివారం పాటించినట్లయితే రుణబాధల నుంచి బయటపడవచ్చు, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి శనివారం సందర్భంగా ధనలాభం కలగాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.